మా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి. గోచార రీత్యా ఈ సమయంలో ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ సమయంలో ఈ రాశి వారికి సాధారణంగా ఉంటుంది. గ్రహాల అనుకూలత కారణంగా ఈ రాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటి నుండి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చేసే ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ బరువు బాధ్యతలు పెరుగుతాయి. లాభాల పరంగా వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా కాస్తంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వాటి నుండి బయటపడతారు. అతి కష్టం మీద ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేసుకోగలుగుతారు. గతంలో మీ నుంచి సహాయం పొందిన వారు ఈ సమయంలో ముఖం చాటేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధువుల యొక్క వ్యక్తిగత వ్యవహారాల్లో ఎట్టి పరిస్థితులను తలదూర్చవద్దు. దానివలన ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. విద్యార్థులు ఈ సమయంలో ఏకాగ్రతగా ఉండి చదువుకోవడం అనేది మంచిదే. ఈ రాశి వారికి అనుకోని ప్రయాణాలు కనిపిస్తున్నాయి. ఏ పని మొదలు పెట్టినా ఆ పనిలో శ్రమ ఒత్తిడి అధికంగా ఉంటాయి. ఈ రాశివారు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ వీరు అనుకున్న పనిని పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే చేసే ఉద్యోగంలోనూ వ్యాపారంలో శ్రమ ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఈ రాశి స్త్రీలకి చూసుకుంటే ఈ రాశి స్త్రీలు మాట పట్టింపులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడడం మంచిది. ఈ రాశి స్త్రీలకి ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ఆర్థిక పరంగా అంత అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి మరింత శుభ ఫలితాలు కలగాలి అనుకుంటే ఇష్టదేవత ఆరాధన చేయండి, కలిసి వస్తుంది. ఇలాగే ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.